సెక్టర్ అంతరిక్ష రంగంలో ఎఫ్డిఐ నార్మ్స్ లిబరలైజ్ అయ్యాయి. నిన్న క్యాబినెట్ ఈ దిశగా ఎఫ్డిఐ నార్మ్స్లో కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తోంది. ఇదే దిశగా అంతరిక్ష రంగంలో కూడా సెల్ఫ్ రిలయన్స్ కోసం కృషి చేస్తోంది. మనకి అంతరిక్ష రంగంలో కొన్ని ప్రిస్క్రైబ్డ్ ఏరియాస్లో 100% ఎఫ్డిఐ ఆటోమేటిక్ రూట్ని అలౌ చేస్తున్నారు. అంటే అంతరిక్ష రంగంలో అన్ని ఏరియాస్లో కాదు, కొన్ని ప్రిస్క్రైబ్డ్ ఏరియాస్లో మాత్రమే 100% ఎఫ్డిఐ ఆటోమేటిక్ రూట్లు అలౌ చేస్తున్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పార్టిసిపేషన్ పెరగనుంది. అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీ కూడా అంతరిక్ష రంగంలో రానుంది ఎఫ్డిఐ నార్మ్స్ లిబరలైజ్ అవటం వల్ల. దాంతోపాటు అంతరిక్ష రంగం సంబంధించి ఫండింగ్ కూడా ఎక్కువగా పెరుగుద్ది ఈ లిబరలైజేషన్ వల్ల. ముఖ్యంగా ఇప్పటి వరకు అంతరిక్ష రంగంలో కేవలం 2% భాగస్వామ్యం మాత్రమే ఇండియన్ స్పేస్ ఏజెన్సీస్కి ఉందన్నమాట. మొత్తం మన స్పేస్ సెక్టర్కి వరల్డ్ మొత్తంలోకి 2% ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. ఇప్పుడు అది పెరగనుందనమాట. సో 2040 కల్లా ఇండియన్ స్పేస్ ఎకానమీని $40 బిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దనున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇండియన్ స్పేస్ సెక్టర్లో చాలా పొటెన్షియల్ ఉంది. మనకి ఇండియన్ స్పేస్ పాలసీ 2023 కూడా ఈ మొత్తం పొటెన్షియల్ని అన్వీల్ చేసే దిశగా డైనమిక్గా మనం మార్చబోతున్నాం అనమాట. మనం ఇండియన్ స్పేస్ పాలసీ కూడా తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్. భారతదేశం స్పేస్ టెక్నాలజీ మీద పట్టు సాధించాలని ప్రయత్నాలు మొదలెట్టినప్పుడు, శాటిలైట్స్ పంపించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేశంలో తినటానికే తిండి సరిగా లేదు, దృష్టంతా అంతరిక్షం మీద అని చెప్పి చాలామంది మనల్ని ఎగతాళి చేశారు. అయితే ఇప్పుడు మన ఇస్రో విదేశీ శాటిలైట్స్ని కూడా లాంచ్ చేస్తోంది. కమర్షియల్గా కూడా ఇస్రో చాలా ముందుకెళ్తోంది. ఈ ఎఫ్డిఐ నార్మ్స్ స్పేస్ సెక్టర్లో లిబరలైజ్ చేసే ముందు ఇన్స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ అందరినీ కన్సల్ట్ చేశారు. అంతరిక్ష రంగంలో ఎఫ్డిఐ నార్మ్స్ సంబంధించి 3 విభాగాలుగా ఇక్కడ కేటగరైజ్ చేశారు. మొదటిది అప్ టు 74% అండర్ ఆటోమేటిక్ రూట్, 74% వరకు ఆటోమేటిక్ రూట్లో, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్, శాటిలైట్ డేటా ప్రొడక్ట్స్, ఇలాంటివన్నీ అనమాట. రెండో కేటగిరీ అప్ టు 49% అండర్ ఆటోమేటిక్ రూట్, లాంచ్ వెహికల్స్ అండ్ అసోసియేటెడ్ సబ్సిస్టమ్స్, ఇవన్నీ కూడా. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, అప్ టు 100% అండర్ ఆటోమేటిక్ రూట్. సో స్పేస్లో ఫస్ట్ టైం 100% కొన్ని విషయాల్లో ఇచ్చారు, అది ఆటోమేటిక్ రూట్ ద్వారా. ఇది పాత్ బ్రేకింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. స్పేస్ సెక్టర్లో ఇప్పుడు కొన్ని రంగాల్లో 100% ఎఫ్డిఐ ఆటోమేటిక్ రూట్లో ఇచ్చారనమాట. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాంపోనెంట్స్, సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్, గ్రౌండ్ సెగ్మెంట్స్ అండ్ యూజర్ సెగ్మెంట్స్, శాటిలైట్ కాంపోనెంట్స్, సబ్ సిస్టమ్స్, సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి 100% ఎఫ్డిఐ ఆటోమేటిక్ రూట్లో స్పేస్ సెక్టర్లో ఇచ్చారు. సో దీన్ని పాత్ బ్రేకింగ్ మూమెంట్ అంటున్నారు ఇప్పుడు. దీనివల్ల భారత అంతరిక్ష రంగం గ్లోబల్ వాల్యూ చైన్స్కే కొత్త విలువ యాడ్ చేయనుంది. తద్వారా కొత్త టెక్నాలజీస్, మన టెక్నాలజీస్, బయట నుంచి టెక్నాలజీస్ ఇవన్నీ ఇంటిగ్రేట్ కానున్నాయి అనమాట. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్కి ఇది ముందడుగని చెప్పొచ్చు.